ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నిజమే, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఏ దేవుడండి? యాకోబు దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినే మనం కూడా సేవిస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? ఎవరి సహాయం కోరుకుంటున్నావు? మనిషి జీవితంలో అవసరతలు ఉంటాయి, మనిషి జీవితంలో ఆశలు ఉంటాయి, మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, అవసరతలు అక్కర్లు ఉంటాయి. అయితే ఆ అవసరతల అక్కర్ల కొరకు నువ్వు ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నావు? రక్షింపబడిన నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి సహాయం కొరకు వెతుకుతున్నావు? బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయంలో. ఏమని అంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. నిజమే, రక్షింపబడిన మనము మనుషుల్ని నమ్ముకోకూడదండి. మనుషుల సహాయం వ్యర్థం అన్న విషయాన్ని గమనించాలి. మనుషులు నమ్ముకున్నట కంటే, అధికారులు నమ్ముకున్నట కంటే దేవుణ్ణి నమ్ముకుంటే అది మనకు మేలు అన్న విషయాన్ని మొదటిగా గుర్తించాలి. రెండోదిగా, మనకున్న అవసరతల అక్కర్లో మనుష్యుల సహాయం కొరకు కాదు కానీ సమస్యల్ని, అవసరతల్ని, అక్కర్లని తీర్చే దేవుడు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అన్న విషయాన్ని గుర్తించి దేవుని సహాయాన్ని వెతికేవారిగా ఉండాలండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని సహాయాన్ని కోరుకుంటే నిన్ను దేవుడు ధన్యుడుగానే, ధన్యురాలుగానే చేస్తాడన్న విషయాన్ని గమనించు. దేవుడు ఎందుకు నిన్ను ధన్యుడిగా, ధన్యురాలుగా చేస్తాడని అంటున్నాను అంటే, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన నీకు ఒక మాట ఇచ్చాడంటే ఆయన మాట ఎన్నడూ తప్పనివాడు. మీరు కింద వచనాల్లో చదివినట్లయితే 6వ వచనంలో ఉంది, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, ఆయన బాధపరచు వాడికి న్యాయం తీర్చే దేవుడు, నువ్వు ఆకలి కొని ఉంటే నీకు ఆహారాన్ని పెట్టే దేవుడు అన్న విషయాన్ని గుర్తించు. నువ్వు బంధింపబడి ఉంటే నీ బంధకాలలో నుండి నీకు విడుదల ఇచ్చే దేవుడు కేవలం ప్రభువైన యేసుక్రీస్తే అన్న విషయాన్ని గుర్తించి ప్రభు సహాయాన్ని కోరుకో, ప్రభు మీదే ఆశ పెట్టుకో, ప్రభు ద్వారా వచ్చే ధన్యత పొందుకో. అటువంటి గొప్ప కృప, ప్రభు ఇచ్చు సహాయాన్ని పొందుకొని ప్రభు మీద ఆశ పెట్టుకొని ప్రభు ఇచ్చు ధన్యత పొందుకునే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.